మరి టీసీఎస్కు ఇచ్చిన ముసుగులో ఈ వర్సా క్లస్టర్స్ అనే వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఏమిటి? సో ఇది ప్యూర్లీ ఫిబ్రవరి నెలలో ఓపెన్ చేశారు ఈ కంపెనీ. వీళ్ళు ఇచ్చిన అడ్రస్ ప్రకారం వెరిఫై చేస్తే ఇదిగోండి, వీళ్ళు ఇచ్చిన అడ్రస్ ఎక్తా బేసులు ఫ్లాట్ నెంబర్ 705. ఇదేమో వాళ్ళు చెప్పిన బిల్డింగ్ అడ్రస్, ఇదేమో వాళ్ళు చెప్పిన ఫ్లాట్ 705. ఇది ఒక అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫ్లాట్. వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తారంట? 5,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తారంట. 5,640 కోట్లు విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తారంట ఏఐని డెవలప్ చేయడానికి. అంత సాధ్యమేనా? అసలు వీళ్ళ క్యాపిటల్ 10 లక్షలు. ఈ కంపెనీ క్యాపిటల్ వాల్యూ 10 లక్షలు వీళ్ళు చూపించింది. సో దీనిలో ఉన్న డైరెక్టర్స్కి ఇద్దరికి కూడా పెద్దగా ప్రొఫైల్ లేదు, హై ప్రొఫైల్ ఏమీ కాదు. వాళ్ళ గతంలో పెద్ద పెద్ద కంపెనీలు నడిపిన చరిత్ర లేదు. కానీ వీళ్ళు 5,000 కోట్లు పెట్టుబడులు పెడతారంటే ఎలా నమ్మాలి? అసలు ఒక చిన్న సాధారణ కంపెనీకి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ రెంట్కి తీసుకొని నడిపిస్తున్న కంపెనీకి 5,000 కోట్లు విలువైన ప్రాజెక్టు పెడతారని ఎలా నమ్మారు? వాళ్ళకి అంత విలువైన భూములు ఎలా ఇచ్చారు? 60 ఎకరాల భూములు, ఎకరం మినిమం తక్కువలో తక్కువ 30 కోట్లు ఉంటుంది అనమాట. తక్కువలో తక్కువ 30 కోట్లు ఉంటుంది. ఎలా లేదన్నా 1,800 కోట్లు ఉంటుంది అక్కడ వాళ్ళకి ఇచ్చిన భూమి విలువ. మరి అంత విలువైన భూమిని ఎలా ఇచ్చారు? ఎలా దారాదత్తం చేశారు? వాళ్ళు ఏం చేస్తారు అక్కడ? సో ఇక్కడ ఏదో అనుమానించాల్సిన వ్యవహారం జరుగుతోంది. అంటే ఇక్కడ అవినీతి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుత్వ భూములు ఏ విధంగా బయటకు వెళ్తున్నాయి, ఏ విధంగా పెద్దల పరమవుతాయి అనేదానికి ఇటువంటివే ఉదాహరణ.